బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ భారత్ మధ్య వాతావరణం పూర్తిగా యుద్ధానికి దగ్గరగానే వెళుతుంది. ఏ క్షణమైన యుద్ధ గంట మోగే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి మాటలు. ఈ మాటలు పాకిస్తాన్ వైపు నుంచే వస్తున్నాయి. అందుకే పాకిస్తాన్ అప్రమత్తం అవుతుంది. భారత్ చాలా సన్నద్ధమై ఉంది. కానీ మన సన్నద్ధత ఏంటో చెప్పాలి అని అనుకోవడం లేదు. ఇప్పటి వరకు మన సన్నద్ధత గురించి మన త్రివిధ దళాలు ఏదైతే చెబుతున్నాయో అంతవరకు మాత్రమే మీకు చెబుతున్నాం. కానీ పాకిస్తాన్ వైపు నుంచి జరిగే సన్నద్ధత ఏంటి అనేది అటువైపు నుంచి వస్తున్నటువంటి కొన్ని లీకులను మాత్రం బహిర్గతం చేయాలి అని అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మీరు అందుకే మన యుద్ధ ట్యాంకుల కదలికలను మేము మీకు చూపించాలని అనుకోవడం లేదు. కానీ పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి భయం, పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి ట్యాంకుల తరలింపు మాత్రం మీకు చూపించబోతూ ఉన్నాం. పాకిస్తాన్ వైపు నుంచి చూడండి, అక్కడ రోడ్లపై ఉన్న వాళ్ళు కూడా వాటిని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం అది పాకిస్తాన్లో పరిస్థితి. హెలికాప్టర్లన్నీ కూడా సరిహద్దుకి, భారత సరిహద్దుకి తరలిస్తున్నారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెబుతూ ఉన్నాడు, ఏ క్షణమైనా భారత మాపై యుద్ధానికి దిగే అవకాశం ఉంది అని. మేమందుకు సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులన్నీ కూడా భారత్ సరిహద్దులోకి తరలిస్తుంది. కానీ భారత్ ఇంతకంటే ఎక్కువగానే సన్నద్ధమై ఉంది. వాయు, నౌక, ఆర్మీ ఈ మూడు సేనలు కూడా, త్రివిధ దళాలు కూడా సన్నద్ధమయ్యే ఉన్నాయి. ఇంతకుముందే మనం చూసాం, మిసైల్స్ టెస్ట్ చేసింది భారత్. ఆ టెస్ట్ చేసిన వివరాలను మన నేవీ రిలీజ్ చేస్తే మాత్రమే మేము చూపించాం. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో వాళ్లే పెట్టుకుంటూ ఉన్నారు. సామాజిక మాధ్యమాలలో వాళ్లే సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. బహుశా ఇది మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి కావచ్చు. రెండు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాటిని షూట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ యుద్ధ సన్నాహాలని పాకిస్తాన్ చేస్తుంది. ప్రపంచ దేశాల ముందు చెప్తుంది, మేం చేయని తప్పుకు భారత్ మమ్మల్ని ఉగ్రవాద దేశంగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది అని పాకిస్తాన్ అంటుంది. కానీ అది తప్పు. ఎందుకంటే మనం ఐక్యరాజ్య సమితి ముందు, ఇంతకు ముందే మనం ఐక్యరాజ్య సమితి ముందు పాకిస్తాన్ని మరోసారి ఎండగట్టాం. మన ప్రతినిధులు మీ రక్షణ మంత్రే కదా మేం ఉగ్రవాదులను పెంచి పోషించామని ఒప్పుకున్నాడు మీడియా ముందు అనే విషయాన్ని కూడా మన ఐక్యరాజ్య సమితిలో మన ప్రతినిధులు మాట్లాడి పాకిస్తాన్ను అక్కడ కూడా ఒంటరిని చేశారు. పాకిస్తాన్కు ఆ దెబ్బకు మాట్లాడటానికి ఏమీ లేకుండా పోయింది. కానీ పాకిస్తాన్ చూడండి, ఇప్పుడు సరిహద్దులోకి యుద్ధ ట్యాంకర్లను, యుద్ధ హెలికాప్టర్లను, విమానాలను అక్కడికి తరలిస్తోంది. సైన్యాన్ని తరలిస్తోంది. ఏ క్షణమైన యుద్ధ గంట మోగే అవకాశం ఉంది. భారత్ ఇప్పటికే నీటిని ఎప్పుడైతే బంద్ చేసిందో అప్పుడే పాకిస్తాన్ భారత్ మాపై యుద్ధం ప్రకటించినట్టుగా భావిస్తున్నామని పాకిస్తాన్ చెబుతూ ఉంది. ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి మొసలి కన్నీరు కారుస్తూ ఉంది పాకిస్తాన్. కానీ భారత్ మాత్రం ఇప్పటికే నీటిని ఆపేసేసరికే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. మన త్రివిధ దళాలు సిద్ధమయ్యేసరికే పాకిస్తాన్ గుండెల్లో భయం మొదలైంది. నిజంగా యుద్ధం జరిగితే, భారత్ పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటిస్తే పాకిస్తాన్ మాత్రం ప్రపంచ పటంలో ఉండే అవకాశం లేదు. ఈ విషయం పాకిస్తాన్ కూడా తెలుసు. ఎందుకంటే ఇటు భారత్ ఒకవైపు ఏ క్షణంలో యుద్ధ గంట మోగిస్తుందో తెలియక పాకిస్తాన్ బిక్కచిచ్చిపోతూ ఉంటే, అటు అదే సమయం కోసం బలూచిస్తాన్ కూడా ఎదురు చూస్తుంది. వన్స్ మనం వాళ్ళపై యుద్ధాన్ని మోగిస్తే సగం యుద్ధం బలూచిస్తాన్ వాళ్ళు చేసేసే అవకాశం ఉంటుంది. సొంత కుంపటే వాళ్ళకి బలూచిస్తాన్ రూపంలో ఉంది. ఇటు సింధు ప్రావిన్స్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత పాకిస్తాన్ పాలకులపై ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మనం పూర్తిగా సన్నద్ధమయ్యాం. కానీ మన సన్నద్ధత గురించి ఆర్మీ రిలీజ్ చేసిన దానికంటే ఎక్కువ చెప్పకూడదు అని మన సన్నద్ధత గురించి మేము మీకు చెప్పడం లేదు. మన యుద్ధ సన్నాహాల గురించి మన త్రివిధ దళాలు ప్రభుత్వం రిలీజ్ చేసిన దానికంటే ఎక్కువ చెప్పకూడదు అని మేము మీకు మన సన్నాహాల గురించి చెప్పడం లేదు. కానీ మనం పూర్తిగా సన్నద్ధమై ఉన్నాం. మన సన్నద్ధత గురించి, భారత సన్నద్ధత గురించి పాకిస్తాన్ భయంలో ఉంది. అందుకే నిన్న చైనా దగ్గర కూడా వెళ్ళింది. చైనా విదేశాంగ మంత్రికి ఫోన్ చేసింది. అటు అమెరికా పాలకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. ఇక ఏ దేశాలు, టర్కీ నుంచి కూడా మనం చూసాం. టర్కీ నుంచి కూడా యుద్ధ సహాయం పాకిస్తాన్కు నిన్న వచ్చింది. అందుకే మనకి టర్కీని కూడా ఇక్కడ గుంట నక్క వేషాలు వేస్తోంది తుర్కీ అని మనం అనుకుంటూ ఉన్నాం. తుర్కియా కూడా పాకిస్తాన్కి యుద్ధ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఏ దేశం తనకి సపోర్ట్ చేస్తుంది అనే ఆలోచనలో ఉంది. మరోవైపు సరిహద్దుల్లోకి, ఇదిగో మీరు రెండో బాక్స్లో చూడండి, సరిహద్దుల్లోకి వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేసుకుంటూ ఆ ట్యాంకర్లను తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దేన్నైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని అంటోంది.
నిజంగా పాకిస్తాన్ అంత సన్నద్ధంగా ఉండగలదా? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ దగ్గర అధునాతన యుద్ధ ఆయుధాలు లేవు. ఇప్పుడు భారత్తో యుద్ధం చేయాలి అంటే అటు చైనానో లేదంటే మరో దేశమో దయతలిసి వాళ్ళకి ఆయుధాలను సప్లై చేయాలి. బహుశా చైనా ఆయుధాలను సప్లై చేయడానికి సిద్ధంగా ఉంది అనే సంకేతాలనే ఇస్తోంది. కాబట్టి అది కొంత చైనాకు ఆశాజనకంగా కనిపిస్తున్నటువంటి మాట. మీకు చైనా ఎంత భయపడుతుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి చైనా రక్షణ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు వినండి. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడిన మాటలు వినండి. చైనా మాకు సహాయం చేస్తుందని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. చైనా విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడాడు. చైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది అని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. సో చైనా మీద ఇప్పుడు ఆశలు పెట్టుకుంది. ఇటు చైనా, అమెరికా, ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఆ పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉంటాయి అని. సో ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతూ ఉంది, అన్ని దేశాల దగ్గరికి తిరుగుతూ ఉంది. మన సన్నాహాల గురించి, మన సన్నద్ధత గురించి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడాడు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఏం మాట్లాడాడు చూద్దాం. We have reinforced our forces because it is something which is imminent now. So in that situation, some strategic decisions have to be taken. We are absolutely ready, at high alert. If there is a violation of our airspace or there is violation on the ground, if we are engaged in any way on the seas, we are prepared to respond, and inshallah we'll give a befitting response to India. I would still believe and very firmly believe that nuke will not be an option, because it will destroy both countries, విన్నారా పాక్ రక్షణ శాఖ మంత్రి మాటలు? మా దగ్గర కూడా అణు ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నాడు. భారత్ యుద్ధం చేస్తుంది, భారత్ మమ్మల్ని కొట్టడానికి సిద్ధంగా ఉంది అనే విషయాన్ని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెబుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మాకు భారత్ యుద్ధం చేస్తుందనే నమ్మకం ఉంది అని. అందుకే ఆ సన్నాహాలన్నీ కూడా పాకిస్తాన్ వైపు నుంచి సన్నాహాలు ఒక్కొక్కటిగా ఆ యుద్ధ ట్యాంకర్లన్నీ కూడా పాకిస్తాన్ సరిహద్దులోకి, భారత పాకిస్తాన్ సరిహద్దులోకి తరలి వస్తున్నాయి. ఏ దేశాలు తమకు ఆయుధాలను ఇస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దేశాల దగ్గరికి వెళ్ళి ఆయుధాలను అడుక్కుని మరీ తెచ్చుకుంటున్నారు పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ ప్రభుత్వం. ఇప్పుడు మా దేశం దగ్గర కూడా అణు ఆయుధాలు ఉన్నాయి, 2 దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అవసరమైతే మేము కూడా అణుదాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ చెప్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏ క్షణమైన భారత్ ఏమో చెప్పలేం, ఈ రాత్రికే యుద్ధం జరగవచ్చు, రేపు ఉదయానికి యుద్ధం జరగవచ్చు, ఎల్లుండి యుద్ధం జరగవచ్చు, లేదో వచ్చే వారం రోజుల్లో యుద్ధం జరగవచ్చు. ఏ క్షణాన భారత్ పాకిస్తాన్ పై యుద్ధాన్ని ప్రకటిస్తుందో, యుద్ధ గంట మోగిస్తుందో తెలియక క్షణం గంటకి కూడా పాకిస్తాన్లో ఆ భయం కనిపిస్తోంది. అందుకే ఆల్రెడీ పాకిస్తాన్ అనుకుంటూ ఉంది మేం నీళ్లను ఆపేయడం యుద్ధ చర్యగానే భావిస్తున్నామని. ఇక డైరెక్ట్ వార్ అంటే మిలిటరీ యాక్షన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని పాకిస్తాన్ ఎదురు చూస్తుంది. పాకిస్తాన్ దృష్టిలో భారత్ ఈ రాత్రికి, ఎందుకంటే గతంలో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాం, తెల్లారేసరికి మనం సర్జికల్ స్ట్రైక్ చేసేసామనే వార్తను ప్రపంచ దేశాలకు చెప్పాము. ఆ తర్వాత సిగ్గుతో పాకిస్తాన్ ఏం చెప్పుకోవాలో తెలియక అవును మాపై దాడులు జరిగాయనే వార్త నిజమే అని పాకిస్తాన్ చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు భారత్ కూడా ఒక్కసారిగా పాకిస్తాన్ను దెబ్బ కొట్టబోతూ ఉంది అని. ఎందుకంటే బీహార్లో మన ప్రధాని మోదీ చెప్పారు ఇంతకింతకి మనం ప్రతీకారం తీర్చుకోబోతున్నామని. అప్పటి నుంచి మనం సన్నాహాలు చేస్తూనే ఉన్నాం. ఆ సన్నాహాలు ఏంటి అనేది పాకిస్తాన్కి అంతు చిక్కడం లేదు. భారత్ ఏదో చేస్తోంది, ఏదో చేయబోతోంది, అటువైపు అంతా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది, అలజడి కనిపిస్తోంది అని పాకిస్తాన్ భయంతో బిక్కచిక్కిపోతూ ఉంది. ఇప్పటికే మన సైన్యం, మన నావికా దళం కొన్ని టెస్టులు చేసింది, మిసైల్ టెస్టులు చేసింది. ఆ మిసైల్ టెస్టులు చేసిన దృశ్యాలను రిలీజ్ చేసింది, సోషల్ మీడియాకు రిలీజ్ చేసింది. ఆ దృశ్యాలు చూసిన తర్వాతే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. ఇక నేను కూడా చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. భారత యుద్ధ సన్నద్ధత గురించి మేము చూపించే దృశ్యాలు, మేము చెప్పే వార్తలు ఏదైనా కూడా త్రివిధ దళాలు లేదంటే భారత ప్రభుత్వం అధికారికంగా చెప్పొచ్చు అని రిలీజ్ చేసినవి మాత్రమే మేము చెబుతూ ఉన్నాం. భారత ఆర్మీకో లేదంటే భారత సార్వభౌమత్వానికో విఘాతం కలిగించే విషయాలను రహస్యంగా మాత్రం మేము చెప్పడం లేదు.
కేవలం మనం ఎంతవరకు చెప్పొచ్చు అని భారత త్రివిధ దళాలు భారత ప్రభుత్వం పర్మిట్ చేస్తోందో అంతవరకు మాత్రమే మేము చెప్తున్నాం తప్ప, ఒకవేళ భారత యుద్ధ సన్నాహం గురించి మాకు ఒక విషయం తెలిసినా కూడా మేము మీకు చెప్పం. మనకు సంబంధించిన యుద్ధ ట్యాంకులు ఎన్ని సరిహద్దులో మోహరించాయి అనే విషయం మాకు తెలిసినా కూడా మేము చెప్పం. కానీ అది భారత ప్రభుత్వం చెప్పండి అని అధికారికంగా చెబితే తప్ప. అందుకే మేము ఇప్పటి వరకు మన యుద్ధ సన్నాహాల గురించి చెప్తున్నవన్నీ కూడా భారత ప్రభుత్వం లేదంటే త్రివిధ దళాలు అధికారికంగా చెప్పొచ్చు అని చెప్పినంత వరకే. ఒకవేళ మా ప్రతినిధులు ఉన్నారు, వెహికల్స్ మిలిటరీ యాక్షన్ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ కూడా, ఇప్పటికీ మా దగ్గర ఫుటేజ్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఫుటేజ్ ఉంది అనేది మేము చెప్పడం లేదు. మన త్రివిధ దళాలు మన ప్రభుత్వం చెప్పొచ్చు అని పర్మిట్ చేసినంత వరకే మేము చెప్తున్నాం. కానీ అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ సన్నాహాలు, వాటిని చెప్పడంలో మాకు ఎటువంటి దాపరికం ఉండాల్సిన అవసరం లేదు. అందుకే పాకిస్తాన్ యుద్ధ సన్నాహాల గురించి మేము మీకు చెబుతూ ఉన్నాము. పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలను తెలుసుకోవటానికి భారత రా ఏజెంట్ల నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారం మనకు అందుతుంది. అంతేకాదు సగం యుద్ధ సన్నాహాలను పాకిస్తాన్ పౌరులే బయట పెడుతున్నారు. ఈ యుద్ధ సన్నాహాలన్నీ కూడా, ఈ యుద్ధ ట్యాంకులు సరిహద్దులకు వస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ స్థానికులు వాళ్ళ ఫోన్లలో చిత్రీకరించి కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. సో ఈ యుద్ధ సన్నాహాలకు సంబంధించిన సమాచారం అంతా కూడా బయటకు తెలుస్తుంది. చూడండి ఒకసారి, పాకిస్తాన్ యుద్ధ విమానాలను సరిహద్దులకు తరలిస్తోంది, పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లను సరిహద్దులకు తరలిస్తుంది. ఏ క్షణమైనా యుద్ధం వచ్చేసే అవకాశం ఉందని చెప్తుంది. అది ఈ రాత్రికే వచ్చేయచ్చు, రేపొద్దునికే వచ్చేయచ్చు, ఎల్లుండికి రావచ్చు, లేదంటే ఈ వారంలో రావచ్చు. ఆల్రెడీ మనం యుద్ధానికి సిద్ధమై ఉన్నాము. పాకిస్తాన్ అనుకుంటున్నట్లుగా నీటిని ఆపేసి యుద్ధంలోనూ ఉన్నాము. ఇక మిలిటరీ యాక్షన్ ఎప్పుడు జరగబోతోంది అన్నదే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం. పాకిస్తాన్ అనుకుంటుంది. ఇప్పుడు మరొకసారి మీకు నేను వినిపిస్తాను. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అన్న మాటను మరొకసారి విని యుద్ధ సన్నాహాల గురించి మాట్లాడుకుందాం. We have reinforced our forces because it is something which is imminent now. So in that situation, some strategic decisions have to be taken. We are absolutely ready, at high alert. If there is a violation of our airspace or there is violation on the ground, if we are engaged in any way on the seas, we are prepared to respond, and inshallah we'll give a befitting response to India. I would still believe and very firmly believe that nuke will not be an option, because it will destroy both countries, యుద్ధానికి దిగితే రెండు దేశాలకు కూడా నష్టం ఉంటుంది. రెండు దేశాల దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి. మేము అవసరమైతే అణుబాంబులు వాడటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అణుబాంబులు వాడటానికి కూడా మేము వెనుకాడమని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ రెడీ అంటున్నాడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము. మూడో బాక్స్లో చూడండి, హెలికాప్టర్లు యుద్ధ విమానాలు సరిహద్దులకు తరలి వస్తూ ఉంటే అక్కడే ఉన్న స్థానికులు కూడా వాటిని చిత్రీకరిస్తున్నారు, వాటిని సామాజిక మాధ్యమాల్లో కూడా పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది భయంతో హడలిపోతున్న పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలు. నేను మరొకసారి మీకు ఒక విషయం గురించి స్పష్టంగా చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. భారత యుద్ధ సన్నాహాల గురించి మేము చెబుతున్నవన్నీ కూడా కేవలం ఎంతవరకు చెప్పొచ్చో అంతవరకు మాత్రమే చెబుతున్నాం. కొంతమంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజమే, భారత పౌరులుగా, దేశభక్తి గల పౌరులుగా కొంత భయం ఉండటం సహజమే. కానీ మాకు కూడా అలాంటి ఆలోచన ఉంటుంది, దేశభక్తి ఉంటుంది. మేము కూడా దేశం గురించి ఆలోచిస్తాం. కాబట్టి మేము మీకంటే ఎక్కువగా బాధ్యతగానే ఉన్నాము అని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను. భారత యుద్ధ సన్నాహాల గురించిన సమాచారాన్ని మేము వెల్లడించేదంతా కూడా ఎంతవరకు చెప్పొచ్చు అంతవరకు మాత్రమే. త్రివిధ దళాలు పర్మిట్ చేసినంత వరకు మాత్రమే మేము చెబుతున్నాం. ఒకవేళ భారత యుద్ధ సన్నాహాల గురించి మాకు తెలిసినప్పటికీ కూడా దేశ రక్షణ దృష్ట్యా మేము వాటిని రహస్యంగా అయితే మాత్రం వెల్లడించాం. మన యుద్ధ సన్నాహాలను కేవలం మన త్రివిధ దళాలు సన్నాహాలు శత్రువును తెలియచేయటానికి, కొన్ని యుద్ధ సన్నాహాలు శత్రువుకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిని మన త్రివిధ దళాలు
చెప్పే విధంగా మాత్రమే రిలీజ్ చేస్తాయి, పబ్లిక్కి చెప్పొచ్చు అన్న విధంగా రిలీజ్ చేసే విషయాన్ని మేము మీకు చెబుతున్నాము. భారత యుద్ధ సన్నాహాల గురించి రహస్య సమాచారాన్ని మీరు చెప్పమని అడిగినా కూడా మేము చెప్పము. ఏం జరుగుతోంది చెప్పండి అని అడిగినప్పటికీ కూడా భారత యుద్ధ సన్నాహాల గురించిన రహస్య సమాచారాన్ని మాత్రం మేము చెప్పం. కానీ పర్మిట్ చేసినటువంటి వార్తను మాత్రం అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా మాత్రం మేమే మీకు తెలియచేస్తాము. ఇప్పుడు మీకు పాకిస్తాన్ యుద్ధ సన్నాహాల గురించిన సమాచారం ఇది. వాళ్ళ దగ్గర ఉన్న అరకొర యుద్ధ ట్యాంకర్లను వాళ్ళు సరిహద్దులకు తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లో మిలిటరీ అధికారులు కూడా భయంలో ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులను ఇతర దేశాలకు సురక్షితంగా పంపించుకుంటున్నారు. మరికొంతమంది సైనికులు, ఇప్పటివరకు 1200 మంది సైనికులు రాజీనామాలు చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ప్రగల్భాలు పలుకుతున్నాడు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఇంతకు ముందు కూడా చెప్పాడు, పశ్చిమ దేశాల ప్రాపకం కోసం, అమెరికాతో సహా కొన్ని పశ్చిమ దేశాల ప్రాపకం కోసం మేము మా దేశంలో ఉగ్రవాదులను పెంచి పోషించామని రక్షణ శాఖ మంత్రి మాట్లాడాడు. ఆ మాటలనే ఇప్పుడు మనం ఐక్యరాజ్య సమితిలో కూడా మనం ఇంతకుముందు వినిపించాము. ఇదిగో మీ రక్షణ శాఖ మంత్రి ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన విషయాన్ని అంగీకరించాడు, ఇంకా మీరు దొంగ నాటకాలు ఆడుతున్నారు అంటూ మన అధికారులు ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఎండగట్టారు. సో ఇప్పుడు పాకిస్తాన్ అంటుంది మేము యుద్ధానికి సిద్ధమని. ఈ రాత్రికే యుద్ధం జరగొచ్చు అని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. అంటే ఏ గంటల్లోనైనా భారత్ వైపు నుంచి యుద్ధ గంట మోగే అవకాశం ఉంది అని వాళ్ళ దగ్గరున్న సైనిక సంపత్తినంతటినీ కూడా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వైపుకి తరలిస్తూ ఉంది పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ సన్నాహాలను చూస్తూ ఉంటే మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deems to be university.